అక్కడ ఒక సీక్రెట్ ర్యాకెట్ నడుస్తోందని చిన్న క్లూ. ఆ ర్యాకెట్ ఎవరు నడుపుతున్నారో తెలియదు. వచ్చిన సమాచారంతోనే టీవీ9 స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. పోలీసులతో కలిసి ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసింది. కర్ణాటకలో ఫేక్ కరెన్సీ పడగ. ట్రస్టులు ఎన్జీఓలే టార్గెట్. టీవీ9 స్టింగ్ ఆపరేషన్ లో గుట్టురట్టు. కోట్లలో పట్టుబడ్డ నకిలీ నోట్లు. దేశంలో కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఇప్పించి దానికి కావలసిన ఏర్పాట్లను ఓ ముఠా చేస్తుందని టీవీ9 కు చిన్న సమాచారం అందింది. ఆ ముఠా తమను ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతోందని, డబ్బును దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారని, మొత్తం వ్యాపారం ఎలా ఉంటుందో డెమో చేసి చూపించిన దృశ్యాలను టీవీ9 సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసింది. ఇలాంటి కేటుగాళ్లు చేసే మోసం చూసిన తర్వాత వాళ్లను వదిలిపెట్టకూడదని టీవీ9 బృందం ఓ గట్టి నిర్ణయానికి వచ్చింది. తమ దగ్గరున్న క్లూస్ తో టీవీ9 టీం సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ ఆబ్రాను కలిశారు. అమాయక ట్రస్టులను టార్గెట్ చేసి కొల్లగొట్టే ముఠాకు చట్టపరమైన సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. టీవీ9 టీం ఇచ్చిన సమాచారాన్ని సీరియస్ గా తీసుకున్న నాగా పోలీస్ కమిషనర్ సిసిబి చీఫ్ చంద్రగుప్తా కేసును పర్యవేక్షించి నిందితులు గుట్టురట్టు తేల్చాలని ఆదేశించారు. ఆయన వెంటనే సిసిబి ఏసీపీ ధర్మేంద్ర నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. టీవీ9 టీంను సంప్రదించి సమాచారం తీసుకున్నారు. టీవీ9 సిసిబి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కొద్ది రోజుల పాటు నిందితుల కదలికలను చాలా రహస్యంగా గమనించారు. మాగాడి రోడ్డులోని దాసరహళ్లి సమీపంలోని గోడౌన్ పై పోలీసులు టీవీ9 బృందం దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ నోట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ దాడిలో దాదాపు 31,90,00,000 రూపాయల ఫేక్ కరెన్సీ పట్టుబడింది. ಬೇರೆ ಅನೇಕ ಜನರಿಗೆ ಇದೇ ರೀತಿ ಮೋಸ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮಾಹಿತಿ ಇದೆ. ಅದರಿಂದ ಈಗಾಗಲೇ ನಾವು ಈ ರೀತಿ ಯಾರಾದರೂ ಮೋಸವನ್ನು ಹೋಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಇದ್ದರೆ ಅವರು ನಮ್ಮನ್ನು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಬೋದು ಅಂತ ಹೇಳಿ ಈಗಾಗಲೇ ಹೇಳಿದ್ದೇನೆ. ಹೇಳಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇದು ಈ ರೀತಿಯ ಒಂದು ಮಾಹಿತಿ ಅಥವಾ ಗುಸುಗುಲು ಮೊದಲಿಂದನೂ ಖಚಿತ ಒಂದು ಸುಳಿವುಗಳು ಅಥವಾ ಖಚಿತ ಒಂದು ಇದು ಸಿಕ್ಕಿರಲಿಲ್ಲ. ಈಗ ಟಿವಿ9 ಅವರ ಒಂದು ಸಹಕಾರದಿಂದ ಇದನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ನಮಗೆ ఫేక్ కరెన్సీ ముఠా నాయకుడు కిషోర్, తీర్థ అలియాస్ రిషి, సుధీర్, వినయ్, చంద్రశేఖర్లను సిసిబి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రస్టులు ఎన్జీఓలు నడుపుతున్న వారిని టార్గెట్ చేస్తున్నట్టు విచారణలో ముఠా వెల్లడించింది. అమాయక ట్రస్టులు ఎన్జీఓలను ముఠా సంప్రదించి తమ దగ్గర కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఉందని చెప్తున్నారు. అది మీకు ఇస్తామని, అందుకు 10% వైట్ మనీ ఇవ్వాలని చెప్తున్నారు. ఆ తర్వాత పేరున్న సంస్థల ద్వారా సిఎస్ఆర్ ఫండ్ గా ట్రస్టుకు ఇస్తే అందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని నమ్మబలుగుతున్నారు. చివరకు తాము ఎంత డబ్బులు ఇచ్చామో దాన్ని చూపించి పర్సెంటేజ్ కమిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. నమ్మకంతో డబ్బులు చూపించి కేవలం 10 నిమిషాల్లోనే వీడియో కాల్ చేసి అడ్వాన్స్ గా అమౌంట్ దండుకునే ముఠాను గుట్టురట్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో కొంతమంది నిందితులపై గతంలోనూ పలు కేసులున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ ముఠా నుంచి సిసిబి పోలీసులు 23 లక్షల అసలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న సిసిబి పోలీసులు మొత్తం ఆరా తీస్తోంది.